నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ ఫాది శ్రీనివాస్. బోయిన్పల్లి మండలం కొదురుపక చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ. ఎల్ఓసిని మంజూరు చేపించిన ప్రభుత్వ ఫాది శ్రీనివాస్. వేములవాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రభుత్వ ఫాది శ్రీనివాస్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం గావించగా ఈవో వినోద్ రెడ్డి శాలువతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈవో కార్యాలయంలో కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డిని కూడా ఆలయ ఉద్యోగుల పక్షాన సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల సహకారంతో వందలాది కోట్లతో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. 2025 సంవత్సర జనవరి మొదటి రోజు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర వారిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్కరూ కూడా ఆనందమయ జీవితంతో ముందుకు పోయే విధంగా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందివ్వాలని చెప్పని ఈరోజు స్వామివారిని మొక్కుకోవడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని, అందరూ తమ తమ జీవితాల్లో కొత్త కొత్త ఆలోచనతోటి, కొత్త ఆశలతోటి ముందుకు పయనం కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో సాగాలని చెప్పని ఆ స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడమొక్కను చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయంకి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి దర్శనాన్ని కల్పించడంలో ఆలయ విస్తీర్ణ, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ్ గారు, జిల్లా సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఇటీవల 77 కోట్లతో సుమారు వేల రాజన్న ఆలయ విస్తీర్ణ, 35 కోట్లతో అన్నదాన సత్రానికి సంబంధించి భూమి పూజ, వేల పట్టణంలో రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో కూడా కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఈ 2025 సంవత్సరాల పనులను కూడా వేగంగా జరిగే క్రమంలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడుతండ్రని కూడా ఆ స్వామివారిని సందర్భంగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా 2025 నూతన సంవత్సర ప్రారంభం రోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పరమేశ్వర ఆశీస్సులు అందరికీ అందరని వేడుకుంటున్నాను. నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలను సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని విద్యుత్ సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎందడి నరసింహారెడ్డి, ఈశ్వర కృష్ణ, శాగ దేవయ్య, శరయ్య, సత్యం, బాలరాజు, సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరము ఈ కార్యక్రమానికి, నూతన సంవత్సర వేడుక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అంటే ఇక్కడ అంజన్న గారు, డైరెక్టర్ గారు అందరినీ మిత్రులందరినీ పిలిచి ఈరోజు వేడుకగా కేక్ కట్ చేయడం చాలా సంతోషం. మరి అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో అన్ని నూతనమైనటువంటి ఆలోచన విధానాలతో నూతనంగా అన్ని ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మండలంలో మా సెస్ కార్యాలయం మా మిత్రులందరితో కలిసి మా పాలక వర్గంది కూడా 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త సంవత్సరం కాబట్టి కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ కృతజ్ఞత
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు కూడా గ్రామాలలో విద్యుత్ ఏదైనా సమస్యలు మేము చాలా వరకు మా మిత్రులతో కలిసి గ్రామాలలో ప్రతి గ్రామంలో మా మిత్రులు ఉన్నారు. ఏదైనా చెప్తే చేయడానికి ముందుకు వచ్చి పాజిబుల్ అయితే అన్నీ చేయడం జరిగింది. ముందు కూడా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా మిత్రులకు తెలపగలరని కోరుచున్నాము. ముఖ్యంగా కరెంటు అనేది నిరంతరంగా 24 hours కరెంటు ఉంటుంది. ఇబ్బంది అనేది కరెంటుతో అయితే సమస్యలు ఏమి లేవని అనుకుంటున్నాం. మేము మా దృష్టి కూడా ఏమన్నా వచ్చినట్టయితే చేయగలుగుతాం. ముఖ్యంగా మా రైతులకు అందరికీ మా ఆఫీసుకు సంబంధించిన కన్జ్యూమర్లకు కానీ మా కార్యకర్తలకు మా శ్రేయోభిలాషులకు అందరికీ కొత్తగా 2025 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుచున్నాను. సుఖ సంతోషాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కొత్త సంవత్సరంలో పాత జ్ఞాపకాలు తీసేసుకుంటూ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. బోయిన్పల్లి మండలం కుదురుపాక చౌరస్తా వద్ద బుధవారం టాటా ఏసీ గూడ్స్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో వలస కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం గడ్చిరోల్ జిల్లా వెలుగురు గ్రామానికి చెందిన వలస కూలీలు బతుకు తెరువు కొరకు అలుగునూరులో నివాసం ఉంటున్నారు. బుధవారం రోజున వేములవాడ దైవ దర్శనానికి వెళ్తున్న క్రమంలో బోయిన్పల్లి మండలం కుదురుపాక చౌరస్తా వద్ద టాటా ఏసీ వాహనం అదుపు తప్పడంతో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. వాహనంలో 18 మంది మహిళలు 9 మంది పురుషులు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం రద్దీగా మారింది. వేములవాడ పట్టణం భగవంతరావు నగర్కు చెందిన పండుగ సంతోష్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. సంబంధిత సమస్యలపై వైద్యులను సంప్రదించగా కిడ్నీ మార్పిడి చేయవలసిందిగా వైద్యులు తెలుపగా అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వం నుండి ఆర్థిక సాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 6 లక్షల రూపాయలను మంజూరు చేపించి ప్రభుత్వ స్వయాన వారి ఇంటికి వెళ్లి బాధితులకు అందజేసి వారికి అండగా ఉండాలని భరోసా కల్పించారు. మీకు ఇంకా ఏం ఇబ్బంది పడకూడదు, చూద్దాము. 5 లక్షలు అయిపోద్ది అనుకుంటున్నాను. 2 days ఇబ్బంది ఆపరేషన్ అయితే ఆ ఇబ్బంది పోతుంది. ధైర్యం ఉన్న ఆపరేషన్ ఏంటి ఆలోచన వచ్చింది కదా. ముస్తాబాద్ మండలంలోని ఎగువ మానేరు కుడి కాలువ ద్వారా రైతులకు పంట పొలాలకు నీరును విడుదల చేసే కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు చెత్తా చెదారాన్ని జేసీబీ సాయంతో అధికారులు తొలగించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు పాటుపడుతుందని, యాసంగి పంటకు మానేరు కెనాల్ ద్వారా ముస్తాబాద్, పోతుగల్, తెర్లు మధ్య వరకు సాగునీరు అందించే కాలువలో ముస్తాబాద్ మురికి నీరు వదలడం వల్ల పిచ్చి మొక్కలు చెత్తా చెదారంతో నిండి పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో జేసీబీ సాయంతో చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉంది. మరి ఈ యాసంగి పంటకు ఎగువ మానేరు నుంచి కెనాల్ ద్వారా పోతుగల్, ముస్తాబాద్, మరి తెల్లుమద్ది వరకు అందేటువంటి తూములు ఏవైతున్నాయో ఆ తూముల మధ్యలో ముస్తాబాద్లో మురుగునీటి వల్ల ఏటి కాలువలోకి మురుగునీరు వదలడం వల్ల షెల్టు తుంగ మరి తీగ జాతికి సంబంధించినటువంటి గడ్డి మొలుస్తూ ఉంది. మరి వ్యవసాయానికి సంబంధించిన సాగునీటి ముందుకు పోవడానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మరి మిషన్ పెట్టి ఈ దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్లు దీన్ని సాపు చేస్తూ ఉన్నాం. మరి నిన్నగాక మొన్న టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయినాం. రైతాంగానికి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మరి ఏదైతే కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయో
మరి ముస్తాబాద్ పెద్ద చెరుకే కావచ్చు, ఇతరత్ర మీద ఉన్నటువంటి చెల్లె కావచ్చు, అదేవిధంగా అప్పర్ మానేరు కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మరి ఈ యాసంగి పంటకు రైతాంగానికి పూర్తిగా కూడా నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను చెప్తా ఉన్నాను. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.